గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నా పేరు కిరణ్, విశాఖపట్నం నుంచి. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ఈ రోజు ఒక గ్రేట్ టాపిక్ అయితే మనం మాట్లాడుతున్నాం. ఏంటి సార్ గ్రేట్ టాపిక్ అన్నట్టు దయచేసి. ఇప్పుడు మన ఇండియాని ఒక స్పెషల్ గా చూసుకోగలిగితే డయాబెటీస్ దాంతో మందులు అన్న కొటేషన్ తో మనం అయితే సెక్షన్ అయితే చేస్తున్నాం సార్. దీనికి మన మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో నా గురించి ఒక 1 minute అయితే మాట్లాడతా. ఓకే, నో నీడ్ టు టేక్ లైఫ్ లాంగ్ మెడికేషన్. ఎవరు కూడా లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకునే ఛాన్స్ తీసుకుంటే, మెడిసిన్ వాడే ఛాన్స్ తీసుకోకుండా వెళ్ళే ప్రయత్నం అయితే మనం మాట్లాడే సిచ్యువేషన్ అయితే తీసుకుందాం. మై సెల్ఫ్ కిరణ్ కుమార్, వెల్నెస్ కోచ్. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో కొన్ని మనం టాపిక్స్ మాట్లాడదాం. ఇన్ ఇండియా 2025 గ్రోయింగ్ ఎడమైట్ విత్ 200+ million కేసెస్. మనం చూస్తే డయాబెటీస్ ఇన్ ఇండియా ప్రెసెన్స్ ఇన్ అడల్ట్స్ 1 in 7 adults హ్యాస్ డయాబెటీస్. అంటే ఒక 37 members లో 1 people కి డయాబెటిక్స్ వచ్చింది ఉంది. అందులో కొంతమంది చెక్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అన్డయాగ్నోస్డ్ అంటే చెక్ చేయలేని వాళ్ళలో 43% ఉంది. 89.8 million adults కి డయాబెటిక్ ప్రెసెంట్ అయితే చూస్తున్నాం. 6,47,800 ఎవ్రీ ఇయర్ కూడా డెత్ కేసెస్ ఉన్నాయి. ఇది మన సర్వే. ఇది 2025 కి వచ్చిన సర్వే ప్రకారం మనం మాట్లాడుతున్న సర్వే. ఓకే, ఇండియా మన క్యాపిటల్ ఏంటంటే ఇండియా క్యాపిటల్ అయిపోయింది డయాబెటిక్ కి. అంటే ఎందుకు క్యాపిటల్ అయిన రీజన్స్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం. 65 million డయాబెటిక్స్ ఉన్నారు. 1 minute డెత్ కేసెస్ ఆన్ డయాబెటిక్స్ బేస్ మీద అవుతున్నాయి. అలాగే మనకి 77 million ప్రీ డయాబెటిక్ స్టేజెస్ లో ఉన్నారు పేషెంట్స్ రూపంలో. ఈ ఒక సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి అన్నది మనందరికీ తెలిసిన మనం ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ కానీ కాజెస్ కానీ తీసుకోలేకపోతున్నాం. దానికోసం ఒక్కసారి మనం చూద్దాం. ఇండియా ఫేసింగ్ సైలెంట్ డయాబెటిక్ అకాడమీ. ఇక్కడ చూస్తే 101 million ఇండియన్స్ ఆర్ లైవింగ్ విత్ డయాబెటీస్. 136 million ఆర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు సార్ అంటే, ఇవన్నీ గ్యాదర్ చేసి కొన్ని సర్వే ప్రకారం ఇస్తున్న రిపోర్ట్ బేస్ మీద మనం ఇస్తున్న ఒక సర్వే ఏంటిది. దాంట్లో మనందరికీ తెలుసు, మనందరూ మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ లో నో షుగర్, డయాబెటీస్. డయాబెటీస్ ఆర్ షుగర్ ఏదైనా ఒకటే. అవేర్నెస్ గైడెన్స్ సెక్షన్ ఇది. ఈ రోజు మీరు ఎవరైతే చూస్తున్నారో దీన్ని కొంచెం మీరు కూడా అవేర్నెస్ తీసుకున్న తర్వాత చాలా మందికి అవకాశం కల్పించవచ్చు. దీన్ని ఎలాగా అవకాశం కల్పించవచ్చు అన్నది పార్ట్ ఆఫ్ ది వర్క్ లో మీకు కనిపిస్తుంది. ఓకే, అబౌట్ ది సెషన్ అండర్స్టాండ్ డయాబెటిక్ కంట్రోల్ వితౌట్ షుగర్, హెల్దీ లైఫ్ స్టైల్ గైడెన్స్. ఈ బేస్ మీద మన సెక్షన్ అయితే ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్ళే ఛాన్స్ అయితే తీసుకుంటుంది. వై డయాబెటిక్ అకర్స్? పూర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంది, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్, స్ట్రెస్ లెవెల్, లైఫ్ స్టైల్ తో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మనకున్న ప్రాబ్లమ్స్ పక్కన అన్ని కూడా మన దగ్గరే ఉంటాయి. స్ట్రెస్ చూసుకుంటే పూర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా చాలా చాలా ఉన్నాయి. మనం తీసుకునే ఫుడ్ లో ఏ రకమైన పోషక విలువలు లేవు. ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్. పూర్వం పని చేస్తే కనీసం, ఇప్పుడు ఆ యాక్టివిటీస్ లో 1% కూడా లేదు. అందరూ సిట్టింగ్ జాబ్స్, సిట్టింగ్ వర్క్స్ ఎక్కువైపోయాయి. నాకు తెలిసి ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా చాలా మంది చూస్తున్నారు, లేదా బిజినెస్ చేస్తూ కూడా చూస్తున్నారు సిట్టింగ్ కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం చాలా మంది ఉన్నాం. అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అంటే మార్నింగ్ వాకింగ్ లేకపోతే రన్నింగ్. ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎక్కువైపోయి కానీ ముందు జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళు లేరు. అందుకే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్, మన లైఫ్ స్టైల్ చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ లో అవుతున్నాం. ఓకే, దాంట్లో మన కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ కి చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. హార్ట్ కి ఇబ్బంది వస్తుందా లేదా? హలో, వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఐకి రిలేటెడ్ ఇష్యూస్, నర్వ్స్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ డ్యామేజ్ చేయడానికి
ఎక్కువ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్ మనం యూరిన్ ఏదైతే ఉందో యూరినేషన్ ఫ్రీక్వెంట్ గా ఎక్కువ, అంటే ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం, కొన్ని symptoms ఉంటాయి కదా దాని బేస్ లో. అలాగే ఐస్ ఎక్సైజ్ టెరిస్ట్, నెక్స్ట్ ట్రైడ్నెస్, ఎక్కువ ట్రైడ్నెస్ ఉంటుంది. స్లో వర్డ్ హీలింగ్, బర్నింగ్ హ్యాండ్ హీట్, అంటే మన కాళ్ళు చేతులు మంటలు, అరికాలు మంటలు ఇలాంటివి ఉన్నవి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అయితే, కొన్ని సిమ్టమ్స్ అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నారు. కొన్ని మేజర్ పాయింట్స్ అయితే చెప్తున్నాను నేను. ఇదే డయాబెటిస్ ఇన్ ఆయుర్వేద. డయాబెటిస్ కాల్డ్ ఆయుర్వేదాలో అయితే మధుమేహ ఇన్ ఆయుర్వేద అని పిలుస్తారు. ఇది దేని బేస్ మీద ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నది అంటే త్రిదోషాల బేస్ మీద ఉంటది. కప వాత కప పిత బేస్ మీద. అంటే ఈ మూడు పర్ఫెక్ట్ గా ఉన్నది అంటే ఇంకా మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. దానికోసం కాజెస్ ఆఫ్ డయాబెటీస్ చూస్తే ఎక్సెస్ స్వీట్ అండ్ ఆయిలీ ఫుడ్. అంటే మనం ఎక్కువగా తీసుకునేవి ఏమైనా ఉన్నాయంటే స్వీట్స్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకుంటున్నాం. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇందా చెప్పినట్టు. నెక్స్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ. స్ట్రెస్ అంటే ఏదో మనం తెలియకుండా ఆలోచించినవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఆ పక్క వాళ్ళ గురించో మన కోసం, ఆ జరగబోయే దానికోసం అలాంటివి. నెక్స్ట్ యాంగ్జైటీ, ఆతృత కూడా ఎక్కువైపోతుంది ఇప్పుడు. ఏం జరిగిపోతుంది అన్న ఆతృత కూడా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఒబిసిటీ. ఒబిసిటీ కూడా మ్యాక్సిమం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ బేస్ లో కాజెస్ ఆఫ్ డయాబెటిస్ ఉంది. అలాగే డైట్ రికమెండేషన్ చేసే దాంట్లో ఈట్, తినాల్సినవి అవాయిడ్, చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం గ్రీన్ వెజిటేబుల్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మనం చాలా వరకు గ్రీన్ వెజిటేబుల్ తీసుకోవాలి. బట్ మనం తీసుకున్నది కూడా ఎలా తీసుకుంటున్నాం? గ్రీన్ వెజిటేబుల్ తీసుకుంటున్నాం సార్, మనకి ఇది అని చాలా మంది చెప్తుంటారు. దాంట్లో ఎలా తీసుకుంటున్నాం అన్నది మనం చూసుకుంటే ఫ్రైస్, డీప్ ఫ్రై, ఓకే, ఈ బేస్ లో తీసుకుంటున్నాం. అంటే ఆ బేస్ లో కాకుండా మినిమం ఒక 30 to 40% బాయిల్ బేస్ మీద తీసుకోవాలి, ఛాన్స్ తీసుకోవాలి. లేదా పచ్చి కూరగాయలు తీసుకున్నా చాలా మంచిగా ఉంటది. నెక్స్ట్ మిల్లెట్స్, బార్లీ బేస్ మీద కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం ఉంటే ఇప్పుడు చాలా మంది అంబలి, రాగి సేవ ఇలాంటివి తీసుకుంటారు. మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, సోములు, ఊదలు, పొగలు ఇలాంటి బేస్ మీద తీసుకుంటారు. అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే షుగర్. టోటల్ గా అవాయిడ్ చేయాల్సింది షుగర్, ఫ్రైడ్ ఫుడ్స్, వైట్ రైస్. ఇది మన బాడీలో అతి ప్రమాదకరం. అది ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి. ఎక్కువ అవుతుందా లేదా? హలో, ఇవే ఎక్కువ తీసుకుంటున్నాం మనం. మార్నింగ్ తింటే రైస్, నైట్ తింటే రైస్, మధ్యాహ్నం తింటే రైస్. నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఈ బేస్ మీద మనం తీసుకునే సిచ్యువేషన్స్ అయితే అవుతున్నాయి. ఓకే, అలాగా మనం లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి యోగా అండ్ లైఫ్ స్టైల్, ఈ రెండు కూడా మ్యాక్సిమం కూడా అంటే మెడిటేషన్, యోగా ఈ బేస్ మీద కొన్ని కొన్ని మనం స్ట్రెస్ రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. డైలీ వాకింగ్ కంపల్సరీ. ప్రాణాయామం చేయొచ్చు. కపల్బట్టి అంటే మనం మ్యాక్సిమం ఏదైతే పెడతామో అంటే మెడిటేషన్ బేస్ ఏదైతే ఉందో దాని బేస్ మీద మనం ప్లాన్ చేయొచ్చు. స్ట్రెస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ని కూడా మనం కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఈ యోగా లైఫ్ స్టైల్లో మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అలాగే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఇంపార్టెంట్ నోట్, మనం ఏది వాడినా ఏదైనా చేసినా డు నాట్ స్టాప్ మెడిసిన్ సడన్లీ. అంటే ఏదైనా ప్రోడక్ట్ ఇస్తున్నారు, అది వాడాలి, ఇది చెయ్యాలి అన్నప్పుడు కూడా మనం అవకాశం ఉన్నంత వరకు మెడిసిన్ అయితే ఆపేయకూడదు డైరెక్ట్ గా. ఇది మేజర్ ఇష్యూస్ లో మెయిన్ ఇదైపోతుంది. మెడిసిన్ ఆపద్దు. రెగ్యులర్ గా షుగర్ చెకప్ అయితే చేసుకోవాలి. దాన్ని కన్సల్ట్ అవ్వాలి కూడా చెకప్ చేసుకున్నప్పుడు. అంటే రెగ్యులర్ గా అంటే రోజు కాదండి, అట్లీస్ట్ మనకి సిమ్టమ్స్ లో చేంజెస్ వచ్చినప్పుడు కానీ ఎవ్రీ 3 months ఒకసారి కానీ మనం రెగ్యులర్ గా మనం చెకప్ చేసుకోగలిగితే మన బాడీలో ఆ గ్లూకోజ్ లెవెల్ ఎలాగైతే ఉన్నాయో దాన్ని ఇంపార్టెంట్. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నో లైఫ్ లాంగ్ మెడికేషన్. మనం ఇందాక మన ఈ రోజు పెట్టుకున్న మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ వాడమని చెప్తున్నారు చాలా మంది. మీరేంటి మెడిసిన్ వాడద్దు అంటున్నారు అనే టాస్క్ మన అందరికి వస్తాయా లేవా?
ఆ డయాబెటిక్ అంటే జీవితాంతం వాడాలి. కానీ ఇక్కడ జీవితాంతం వాడకుండా చేసుకునే సోర్స్ మనకుంది. ఎలా అంటే ఎవరికి వాళ్ళు రియలైజేషన్ అవ్వాల్సింది ఏంటంటే న్యాచురల్ మెథడ్స్ ఉన్నాయి చాలా వరకు. ఫుడ్ కరెక్షన్ చాలా వరకు చేయాలి. దాంతో పాటు డైలీ రొటీన్ ఏదైతే వర్కౌట్స్ ఉన్నాయో అవన్నీ చేసే ప్రయత్నం చేయగలిగితే బాగుంటది. అది కూడా మనకి ఇవి లైఫ్ లాంగ్ వాడకుండా చేయడానికి ఇవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. దానికోసం ఒక సింపుల్ గా నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఆ దానికోసం ఒక న్యాచురల్ గా మనకి కొన్ని ప్రొడక్ట్స్ కావాలన్నా లేకపోతే న్యాచురల్ గా కొన్ని వాడాలన్నా చెయ్యాలన్నా అలాంటి దాంట్లో హెల్తీ గ్లోబల్ అనే కంపెనీ ఒక వండర్ఫుల్ గా ఒక మంచి ఎంపవర్మెంట్ ఇస్తూ చాలా మంది వెల్నెస్ కోచ్లుగా న్యూట్రిషనిస్ట్ గా ప్రాక్టీషనర్లుగా ఈ కంపెనీ ద్వారా ప్రొడక్ట్ ఇచ్చి రిజల్ట్ ఇస్తున్న దాంట్లో కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫౌండర్ అండ్ సిఇఓ లక్ష్మణ్ మలావత్ గారు, ఫౌండర్ అండ్ సిఇఓ. అలాగే ఎవరైతే చూస్తున్నారో ఈ కంపెనీలో న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏంటన్నాం, న్యాచురల్ గా మనం ఏవైనా డిటాక్సిఫికేషన్ జరగాల్సినవి, చేయించాల్సినవి, న్యాచురల్ గా ఏవైనా మెడిటేషన్ యూజ్ చేయగలగడానికి సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సప్లిమెంటే ఈ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్. ఇది సైంటిఫికల్లీ ఫార్ములా బేస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇన్ జస్ట్ వేరియస్ ఎక్స్పెక్ట్ ప్రోడక్ట్ డెవలప్ చేసేది ఏదైతే ఉందో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో మనం ఎవరైతే రూట్ కాజ్ ఎక్సాక్ట్ ఏదైతే ఉందో ఆ బేస్ మీద తీసుకుంటారు. ఇవి చిల్డ్రన్ నుంచి అడల్ట్ సీనియర్ సిటిజన్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్లో ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ఇవి మనం తీసుకున్న పోషక విలువలు లేకపోవడం వల్ల ఇవి ఆ మనకి సప్లిమెంట్ బాగా ఉపయోగపడతాయి. ఓకే, ఇది మెయిన్ అండి. రెండోది ఏంటంటే అకాడమీ ఉంది. ఇప్పుడు ఈ అకాడమీ ద్వారా కొంత సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత నేను మీ ముందు ఇలా చెప్పడానికి అయితే వచ్చాను. ఇప్పుడు అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ అకాడమీ బేస్ లో ఉన్నారు. ఆ అకాడమీ బేస్ లో ఉన్న ప్రతి ఫ్రెండ్స్ కి కూడా మనం ఒకటే ఆలోచించండి. ఇది న్యూట్రిషన్ అండ్ డైట్ మీద మనం చెప్పే ఛాన్స్ తీసుకుంటున్నాం. ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మెంటల్ హెల్త్, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద కొన్ని ప్రోగ్రాంలు అయితే నడిపిస్తున్నాం. ఈ రోజు ఏదైతే ఉందో డయాబెటిక్ రివర్సల్ చేసిన ప్రోగ్రామ్ కూడా మనం చాలా వరకు చేసాము. చేసే ప్రాసెస్ లో ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. అవర్ కమిట్మెంట్ ఏంటంటే ఆల్ హెల్తీ గ్లోబల్ ప్రొడక్ట్స్ సైంటిఫికల్లీ డిజైన్, రెగ్యులర్లీ టెస్ట్ బేస్డ్, జిఎంపి సర్టిఫైడ్, ఫ్రీ హార్మ్ఫుల్ కెమికల్, ఆయుర్వేద విజ్డమ్, న్యూట్రాసిటికల్ సైన్స్ బేస్ మీద మొత్తం ఆల్ సర్టిఫికేషన్స్ అన్ని అవైలబుల్ ఉండి మనకి సప్లిమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టింది. ఓకే, మన ప్రొడక్ట్ కేటగిరీస్ చూస్తే మెటబాలిక్ హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్, దాని బేస్ మీద సెక్షువల్ వెల్నెస్, ఇమ్యూనిటీ అండ్ డిటాక్స్, బోన్ జాయింట్ మజిల్ సపోర్ట్, హెయిర్, స్కిన్, బ్యూటీ, మైండ్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇందాక మనం మాట్లాడుకునే కొన్ని కాజెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ లో డయాబెటిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో వెయిట్ మేనేజ్మెంట్ లో ప్రాబ్లం ఉన్నాయి, సెక్షువల్ వెల్నెస్ ప్రాబ్లం ఉన్నాయి, నెక్స్ట్ హెయిర్, స్కిన్, నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని కూడా సంబంధించినవి మన దగ్గర ఉన్నాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో డయాబెటిక్ బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ డిటాక్స్ కిట్ అని ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అయితే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది కొన్ని 7 years నుంచి. అందులో ఫస్ట్ స్టెప్ డిటాక్స్ పేరు, సెకండ్ స్టెప్ న్యూట్రానిక్, థర్డ్ స్టెప్ ఏంటో ప్లంబింగ్. ఈ 3 రకాల ఏదైతే ఉందో సప్లిమెంట్ బేస్ మీద ఉంటుంది. ఈ సప్లిమెంట్ కూడా ఎలాంటి సప్లిమెంట్ ఫస్ట్ది చూద్దాం. డిటాక్స్ దీంట్లో అశ్వగంధ, జటమాసి, అర్జున, పిప్పల్లి, సఫేద్ ముస్లి, కుట్కి, ఆత్మగుప్త, సొంటి, గ్రీన్ కాఫీ బీన్స్, ఎస్టి మధు, ఫ్రిగ్గు, బ్రహ్మి, సతావరి, కాల్మెంగ్, దాల్చిన్ చెక్క. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ మనం కొన్ని కొన్ని విని ఉండొచ్చు, నాకు తెలిసి న్యాచురల్ గా ఉంటాయి కదా. అలా విన్న దాంట్లో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ యొక్క ప్రొడక్ట్ లో ఉంటాయి. అంటే ఇవన్నీ న్యాచురల్ గా రూట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, అంటే 50 milligrams. ఒకసారి చూడండి, అశ్వగంధ చూస్తే 75 milligrams. ఓకే, మిల్లీగ్రామ్స్, గ్రామ్స్ కూడా కాదు, మిల్లీగ్రామ్స్ అంటే ఇంకా తక్కువ. దాని బేస్ మీద మనకి ఇస్తున్నారు. ఓకే, అది కూడా ఎక్స్ట్రాక్ట్ తీసి ఇస్తున్నారు. ఓకే, దీని గురించి మనం చూసుకోవాలి. డిటాక్స్
ఈ డిటాక్స్ వేర్ యూజ్ చేయడం వల్ల సహజంగా డిటాక్స్ హెర్బల్ ఫార్ములా కాబట్టి మనం ఏదైతే కాలేజీ శుద్ధి అంటే లివర్ డిటాక్స్ చేస్తుంది, డైజెషన్ డిటాక్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఎవరైతే ఉన్న కిడ్నీకి సంబంధించిన కానీ ఇమ్యూనిటీ సపోర్ట్ కానీ మెటబాలిజం యాక్టివేషన్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడే ఒక మంచి ఇది. దీంట్లో కాలేయాన్ని ఫ్యాటీ లివర్ ని ప్రమాదానికి తగ్గిస్తుంది, కాలేయ కణాలను పొందిస్తుంది, శరీరంలో విషాల ప్రాసెసింగ్ కు మెరుగుపరుస్తుంది, జీర్ణ వ్యవస్థ శుద్ధి అంటే డైజెషన్ హెల్త్, త్రిపల, పెప్పల్లి, సొంటి, ఎస్టిమరుగు, బ్రహ్మి. ఇది ఈ బేస్ మీద. ఇప్పుడు నెక్స్ట్ మలబద్ధకం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మోషన్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారా ఉంటారా డయాబెటిక్ అయిన వాళ్ళు కూడా. వాళ్ళకి మొత్తం డిటాక్సిఫికేషన్ చేస్తారు. ఫైబర్ కంటెంట్ ఫుడ్ తీసుకోరు, ఇలాంటివన్నీ తీసుకోరు కాబట్టి ఇవంతా ఫైబర్ బేస్ మీద వెళ్తుంది. మనకి పేగుల్లో పేరుకుపోయిన మైలాలను తొలగిస్తుంది, గ్యాస్ ఆమ్లతత్వం తగ్గిస్తుంది, విషాలు మళ్ళీ రక్తంలో వెళ్లకుండా అడ్డుకుంటారు. నెక్స్ట్ మెదడు నాడీ వ్యవస్థ శుద్ధి చేస్తుంది, బ్రహ్మి, జటామనిషి, మకున. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్, మెదడు కణంలో విషాలను తొలగిస్తుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఇప్పుడు చాలా మందికి డయాబెటిక్స్ ఉందంటే నిద్ర కూడా చాలా వరకు తక్కువ ఉంటారు కదా, వాళ్ళు కూడా రెక్టిఫై చేస్తారు. నెక్స్ట్ కిడ్నీ అండ్ మూత్రపిండాల శుద్ధి, మూత్రం ద్వారా విషాల తొలగింపు, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గింపు, శరీరంలో నీటి సమతులను కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, మెడిటేషన్ ఎక్కువ వాడుతున్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ ఉంటుందా లేదా? హలో, అలా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీ మీద ఏదైతే ప్రభావం పడుతుందో అది పడకుండా చూసుకుంటుంది ఈ శతావరి మొరింగా. నెక్స్ట్ రోగ నిరోధక శక్తి. మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా మెడిటేషన్ వల్ల వాళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ టోటల్ అంతా కూడా తగ్గిపోతుంటది. దానికోసం ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే వాపు, చాలా మంది కాళ్ళు చేతులు వాచిపోవడం, ఇలాంటివి ఫేస్ వాచిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటివన్నీ కూడా చేస్తారు. నెక్స్ట్ మెటబాలిజం యాక్టివేషన్, దాల్చిని, పిప్పలు. ఈ మెటబాలిజాన్ని వేగవంత అంటే మన బాడీలో మెటబాలిజం అనేది చాలా చాలా పవర్ఫుల్ టోల్. అలాగే కొవ్వు కరిగే ప్రక్రియని మెరుగుపడుతుంది. డయాబెటీస్ ఉన్న వారికి సహాయకారి, టాక్సిన్లు వేగంగా బయటకు పోతాయి. అంటే మనం అంతకు ముందు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఆవదం తాగడం, కషాయాలు తాగడం ఇలాంటివన్నీ చేసేవారు మన పేరెంట్స్ కి బిఫోర్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఏమీ లేదు, అందువల్ల దానికి కూడా ఉపయోగపడే ఛాన్సెస్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇది జాగ్రత్తగా వాడాల్సిందని మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి. అలాగే సెకండ్ ప్రోడక్ట్ న్యూట్రానిక్. ఈ న్యూట్రానిక్ ఏదైతే ఉందో అసాయి బెర్రీ, అలోవెరా, అశ్వగంధ, బ్లాక్ బెర్రీ, చోక్ బెర్రీ, పసుపు, ద్రాక్ష గింజల సార, మాకారోట్, మ్యాంగోస్ట్రీన్, దానిమ్మ, పుననవ, సిగ్రు, మునగ, బిల్బెర్రీలు, జిన్సింగ్, ఆత్మగుత్ప, స్పిర్లోనా. ఇవన్నీ కూడా మనకి కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్. అంటే మన బాడీలో పోషక విలువలు తీసే ఆహారం రైస్ లో లేదు, కర్రీలో లేదు, లేకపోతే తీసుకున్న రోటీలో లేదు, లేదా చపాతీ లేదు. సార్ చపాతీ రోటీలో ఫైబర్ ఉంటుంది, అవును ఫైబర్ ఉంటుంది, మనం ఆడించి తెచ్చుకుంటే ఉంటుంది. మనం ఆడించింది తెచ్చుకుంటే మొత్తం ఫైబర్ పక్కకి వెళ్ళిపోతుంది, మనకి ఓన్లీ పిండి ఉంటుంది. అంటే అవన్నీ పోషక విలువలు లోపం వల్ల ఏదైతే ఉన్నాయో దానికి న్యూట్రానిక్ అన్నది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. దీంట్లో దగ్గర అరౌండ్ ఒక 20 రకాల బెర్రీ ఫ్రూట్స్ ఈ బేస్ మీద అయితే ఉన్నాయండి. ఇవి కూడా మా అశ్వగంధ ఏం చేస్తుంది అంటే సహన శక్తి, మానసిక ఉత్సాహం పెంపు, ఎనర్జీ స్టామినా పెంచుతుంది. అలాగే మనం ఎవరైతే ఇమ్యూనిటీ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి, అసాయి, బ్లాక్ బెర్రీ, చోక్ బెర్రీ, మ్యాంగోస్ట్రీన్, ద్రాక్ష, ఇవన్నీ కూడా. అలాగే మనం ఎవరైతే చూస్తున్నామో జీర్ణశక్తి, లివర్ డిటాక్స్ చేయడానికి పునర్నర్వ, అలోవెరా, పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది పసుపు ముద్దలు చాలా మంది మింగుతుంటారు, 2-3 పీసులు తీసుకుంటారు, పసుపు వాటర్ లో కలుపుకుంటూ అవుతుంటారు. ఇవన్నీ కూడా జీర్ణశక్తికి బాగా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ కి చేసుకోకుండా తక్కువగా ఉంచేలా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ మానసిక ఫంక్షన్. ఇది ఏదైతే ఉందో బ్రహ్మి, 1 సెకండ్ అండి, బ్రహ్మి, యోగంగా, జిన్సింగ్ మానసిక ఉత్పత్తిని, మానసిక శాంతి, మెమొరీ, ఫోకస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మెదడు ఫంక్షన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది. హార్మోనల్ రిప్రొడక్టివ్ హెల్త్, మకా, జిన్సింగ్, అశ్వగంధ హార్మోన్ బ్యాలెన్స్ కి, ఎవరైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటారో వాళ్ళకి ఈ యొక్క
శక్తి హార్మోన్ స్టెబిలిటీగా ఉంచేదానికి, ఫిట్నెస్ కి మెరుగుపడుతుంది. జాయింట్ ఇన్ఫర్మేషన్, పసుపు, అలోవెరా, మునగ ఇన్ఫర్మేషన్ తగ్గింపు, జాయింట్స్ కి మంచి ఆరోగ్యం కలిగిస్తుంది. ఇవి ఒక వండర్ఫుల్ ఔషధం అన్నమాట. మనకి ఏదైతే ఉందో స్టామినా బేస్ మీద కానీ, న్యూట్రిషన్ సప్లిమెంట్ బేస్ మీద కానీ. ఓకే, లాస్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ ఇది కూడా మనకి ఫ్లమ్మిన్ అండి. ఇది ప్యూర్లీ న్యాచురల్ బేస్ మీద కాబట్టి తులసి ఆకు, హల్దీ, కుట్కి, కత్తి, నెక్స్ట్ పిప్పల్లి, పసక, బిల్వ, గుడిచి కాండం ఇవన్నీ కూడా మనకి ఆ మన బాడీకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో డిటాక్సిఫికేషన్ కి, ఒకటి బాడీ ఫుల్ బాడీ లివర్ బాడీ అంతా కూడా, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మనకి రిపేర్ అండ్ సర్వీస్ చేసుకునే ఒకే ఒక ప్రాసెస్ ఎక్కడైనా ఉందంటే అది లివర్. అంతే కదా, కిడ్నీని అంత బేగా క్లీన్ చేయలేము, లివర్ను మాత్రం త్వరగా డిటాక్సిఫికేషన్ చేయొచ్చు. 99% డ్యామేజ్ అయిన పర్సన్ కూడా డిటాక్సిఫికేషన్ చేసే ఒకే ఒక ఆర్గాన్ ఏదైనా ఉందంటే లివర్. దానికి ఈ యొక్క ఇమ్యూనిటీ కోసం, నెక్స్ట్ శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే రెస్పిరేటరీ రిలీఫ్ కోసం, న్యాచురల్ గా ఇన్ఫ్లమేటరీ కంట్రోల్ చేయడానికి, అంటే ఇప్పుడు ఫ్లమ్ పట్టింది వాళ్ళ కోసం, ఇవన్నీ కూడా ఉపయోగపడే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫ్లమ్మిన్. ఓకే, ఈ మొత్తం ఏదైతే మీకు చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో 3 ప్రొడక్ట్స్ డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, ఏదైతే మనం వాడుతూ మెడిసిన్ లేకపోతే ఏదైనా డాక్టర్ సలహాతో ఏదైతే వాడుతున్నారో అది వాడుతూ ఇది వాడాలి తప్ప ఇమీడియట్ గా ఇది స్టాప్ చేసే ఛాన్స్ కోసం అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇది మన ఆహారం, మన ఫుడ్, మన ఫుడ్ లైఫ్ స్టైల్ మారుస్తూ ఇది తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, అలా ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చే అవకాశం ఎప్పుడు ఎక్కడ ఎవరికి వస్తుంది అంటే ఓన్లీ పేషెంట్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. ఒక ఐసీయూలోకి వెళ్తాల్సిన వస్తారు. సార్ మీరు ఈ రోజు ఎంతవరకే అన్నం తినాలి, లేకపోతే ఈ కర్రీ తినాలి, ఈ ఎంత డైటే తీసుకోవాలి, ఎంత వాటర్ తాగాలని ఒక పర్సన్ వస్తారు. ఎవరు అంటే న్యూట్రిషనిస్ట్. అంటే సర్టిఫైడ్ వెల్నెస్ కోచెస్ వాళ్ళు న్యూట్రిషనిస్ట్, వాళ్ళ ఆల్టర్నేటివ్ డాక్టర్. అంటే డాక్టర్ కున్న సిచ్యువేషన్ లో వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేరు కాబట్టి వాళ్ళకున్న టైంకి ఈ వెల్నెస్ కోచెస్ వచ్చి, అంటే న్యూట్రిషన్ కోచెస్ వచ్చి వాళ్ళు ఫుడ్ డైట్ ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటి న్యూట్రిషనిస్టులు మన కంపెనీలో ఇప్పుడు మన ముందు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, ఎవరైతే ఉన్నారో రెడీగా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అందులో కొంతమంది పేర్లు కూడా చూపిస్తాను, ఇదిగోండి చూడండి. ఇదంతా మన టీంలో మనకు సంబంధించిన పర్సన్స్, న్యూట్రిషనిస్ట్. వాళ్ళు వాళ్ళు కొన్ని గైడెన్స్ అయితే ఇస్తారు. అలాగే మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముందుగా. ఓకే, ఆ వెల్కమ్ సార్, వెల్కమ్. సత్యప్రసాద్ గారు వెల్కమ్ అండి. నమస్తే నమస్తే అండి అందరికి. సార్ వాయిస్ ఓకేనా? నమస్తే అండి అందరికి. సో ఈ రోజు అయితే డయాబెటిక్ మీద అవగాహన కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా కిరణ్ గారు నిర్వహించారు. ఇందులో మనకి నేను అయితే ఈ హెల్త్ ద్వారా డిప్లొమా కోర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ డిప్లొమా కోర్స్ అనేది తీసుకోవడానికి ముందు ఈ మనం వెయిట్ లాస్ అవడానికి అయితే ఏంటి, మిగతా ఏదైతే ఆ, మన డయాబెటిక్ కంట్రోల్కి అయితే ఏంటి, మనం డిఫరెంట్ డిఫరెంట్ అంటే కఠోరమైన తెలిసి తెలియకుండా ఏవో డైట్లు అవి చేయడం అవన్నీ కూడా చేసేవాళ్ళమి. సో మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఒక ఛానల్ ద్వారా మనకి ఇలాగా ఒక ఛానలైజింగ్ ద్వారా ఎప్పుడైతే డిప్లొమా ద్వారా తెలుసుకున్నామో ఇప్పుడు డయాబెటిక్ కంట్రోల్ కానీ లేకపోతే ఒబిసిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే మా ఇంట్లో అందరికీ కూడా మంచిగా గైడెన్స్ ఇవ్వడం ద్వారా మంచిగా ఈ డయాబెటిక్ అనేది కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. చాలా బాగుందండి ప్రోగ్రామ్. సో కిరణ్ గారు అయితే ఇలా చెప్పినట్టు మన పూర్ లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్ మనం కరెక్షన్ చేసుకోవడం, ఈ అంటే ఖచ్చితమైన న్యూట్రాసిటీకి లేదు వాడాలనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరో ఏదో చెప్తే అవన్నీ తీసుకొచ్చి వాడే కన్నా
మన మెడిసిన్తో పాటు మనకు మంచి న్యూట్రాసిటికల్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసుకుంటే మనకి త్వరగా డయాబెటిక్ అనేది కంట్రోల్లోకి రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం స్మార్ట్ మెడిసిన్ అంటాం. అంటే చాలా మంది ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు, వాళ్ళకి ఇది వాడండి, ఇది వాడిన తర్వాత అది వాడుతూ అంటారు, లేకపోతే అది వాడిన తర్వాత ఇది చూద్దాం అది చూద్దాం అని చెప్తా ఉంటారు. బట్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ ఉందో అది లైఫ్ సేవింగ్ డ్రగ్, ప్లస్ న్యూట్రాసిటిక్లు ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ని మనకి లైఫ్ని పొడిగించే డ్రగ్. సో ఈ రెండు ఎప్పుడైతే క్లబ్ చేసి మనం వాడామో మనకి అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఉన్న డిసీజ్ కానీ డిజార్డర్ కానీ త్వరగా తగ్గిపోద్ది, మన లైఫ్ పొడిగింపు అనేది పెరుగుతుంది అనమాట. వెంటనే మనం మెడిసిన్ స్టాప్ చేసుకునే దిశగా మనం ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ ఉందో దాన్ని స్టాప్ చేసుకునే దిశగా మనకి ప్రయాణం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది తెలియక చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం, తర్వాత అది వాడతాం, తర్వాత ఇది వాడతాం అని చెప్తూ ఉంటారు. సో సో మనం అందరికీ కూడా దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే స్మార్ట్ మెడిసిన్ ఇస్ ప్రజెంట్ అందరి చేత వాడించాలండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆయన కూడా ఒక వెల్నెస్ కోచ్, సత్యప్రసాద్ గారు, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్. ఇంకొక పర్సన్ బివి లక్ష్మి గారు, ఈయన కూడా న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్. వెల్కమ్ అండి. ఈయన కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, ఆల్రెడీ మెడికల్ బ్యాక్గ్రౌండ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్. ఈ రోజు అయితే ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ తిన్నారు అందరు కూడా. మనకి ఏదైతే డయాబెటిక్ అనేది మన ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి అందరు కూడా. అందులోని మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన ఆంధ్ర తెలంగాణ ఇంకా ఎక్కువ. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతున్నారు. ఇది దీర్ఘకాలికంగా చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరైతే బివి లక్ష్మణ్ అండి, మాది అమలాపురం. నేను ఈ యొక్క హెల్త్ లో అయితే డిప్లొమా న్యూట్రిషనిస్ట్ గా ఉన్నాను. అయితే అదే కాకుండా నాది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెడికల్ ఫీల్డ్. నేను ఈ యొక్క మెడికల్ ఫీల్డ్ అయితే ఉన్నాను. అయితే ఈ యొక్క ఏదైతే న్యూట్రాసిటికల్స్ ఉందో దాంట్లో ఈ యొక్క డెప్త్ ఏదైతే మనకి ఆల్రెడీ న్యాచురల్ క్యూర్. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏ మెడిసిన్ వాడినా సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే మనకు వచ్చిన ఏదైనా ఎఫెక్ట్ డిసీజ్ కానీ ఉంటే కనుక ఏదైతే అలోపతి యూస్ చేస్తే మొత్తం ఆర్గన్స్, మొత్తం బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అంటే చూసుకుంటే ఈ యొక్క డయాబెటిక్ కి లాంగ్ టర్మ్ ఒక 10 years కనుక అలోపతి మెడిసిన్ యూస్ చేసిన వాళ్ళకి ఏవైతే 1 by 1 డే బై డే ఆర్గన్స్ అనేవి వీక్ అయిపోతాయి అన్నమాట. నర్వస్ సిస్టమ్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఐస్ కావచ్చు, మొత్తం అన్ని కూడా మొత్తం పూర్తిగా వాడి యొక్క శక్తిని కోల్పోయి తర్వాత తర్వాత మొత్తం అన్ని కూడా డ్యామేజ్ అయ్యే దిశగా అయితే సిచ్యువేషన్ చూస్తున్నామండి. ఎందుకంటే అది డయాబెటిక్ రావడం వల్ల అయితే కాదు, వాటికి వాడి ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో రకరకాల కెమికల్స్ ఇవి యూస్ చేయడం వల్ల మొత్తం మన ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. అయితే మనం చూసుకుంటే ఇక్కడ న్యూట్రాసిటికల్స్ ప్యూర్ గా ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. అంతా కూడా వేగాన్ ప్రోడక్ట్. అంటే వేగాన్ ప్రోడక్ట్ అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, అలాగే ప్యూర్ వెజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా తయారు చేయబడినవి ఈ యొక్క న్యూట్రాసిటికల్స్ అండి. మన ఏవైతే షుగర్ అనేది సాధారణంగా వచ్చిన తర్వాత మన కంగారుపడి ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ స్టార్ట్ చేస్తే కనుక ఏమవుతుందంటే, అంటే షుగర్ ని కొన్నాళ్ళ పాటు వాయిదా కూడా వేయొచ్చు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మనకి చూసుకుంటే ఫాస్టింగ్ లో మనకి 70 to 110 అనేది నార్మల్. అలాగే పోస్ట్ ప్యాండిల్ తిన్న తర్వాత 1.5 hour కి 170 వరకు నార్మల్. కానీ కనీసం 180 190 వచ్చిన తర్వాత షుగర్ కి వెంటనే టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తారండి. అది స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకి ప్యాంక్రియాస్ రిలీజ్ చేయవలసిన ఇన్సులిన్ అనేది మొత్తం స్టాప్ అయిపోతుంది. దాని పని కూడా అది ఆపేస్తుంది అన్నమాట. మనకు కొద్ది గొప్ప ఇన్సులిన్ అనేది రావడం కూడా మొత్తం ఆగిపోవడం వల్ల మనకి ఇంకా ప్రాబ్లమేటిక్, అంటే పూర్తిగా డయాబెటిక్ పేషెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు జరిగేది బయట సిచ్యువేషన్, అంటే డాక్టర్స్ అని కాదండి, బయట పరిస్థితి అయితే అలా ఉంది. దాని నుంచి అవేర్నెస్ మనం ఆల్రెడీ దీంట్లో ఉన్నాం కాబట్టి అవేర్నెస్ తీసుకుని 10 మందికి మనం అవేర్నెస్ ఇస్తే చాలా మంది డయాబెటిక్ బారిన పడకుండా మనం కాపాడడం వల్ల అవుతాం. వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయకుండా ఫస్ట్ దాని మీద అవగాహన కల్పించి ప్రాపర్ డైట్ ప్లాన్ చేసుకుంటే మనకి 100% వాళ్ళని డయాబెటిక్ బారి నుంచి మనం కాపాడవచ్చు. అలాగే మన ఈ యొక్క న్యూట్రాసిటికల్ వాడడం వల్ల పూర్తిగా వాళ్ళు నార్మల్ చేసి మళ్ళీ నాన్ డయాబెటిక్ గా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితిలో అందరూ కూడా ప్రీ డయాబెటిక్ ఉన్నారు. మనం తీసుకునే ఫుడ్ వల్ల ప్రీ డయాబెటిక్ ఉన్నారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీకు కనుక ప్రీ డయాబెటిక్ లో ఉంటే కనుక సమాధానం మన దగ్గర ఉంది. మీకు ఎవరైతే ఆల్రెడీ దీనికోసం చెప్పారో వాళ్ళు కాంటాక్ట్ అవుతే మీకు చెప్తారండి.
థ్యాంక్ యూ నాకు ఈ యొక్క అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే గోదా శ్రీనివాస్ గారు, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ వెల్నెస్ కోర్సులో జాయిన్ చేశారు కిరణ్ గారు. మీరు నన్ను వెల్నెస్ కోర్సులో జాయిన్ చేశారు. క్లాసెస్ స్టార్ట్ అయినాయండి, నేర్చుకుంటున్నాను. కానీ ఈ రోజు నేను డయాబెటిక్ గురించి విన్న తర్వాత, ఐఎమ్ డయాబెటిక్ పేషెంట్ అండి, 25 years నుంచి. నేను ఇప్పుడు మీరు విన్న తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, డయాబెటిక్స్ రివర్స్ చేసుకోగలనని. మందు నాకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ప్రొసీడ్ చేయాలో, ఎక్కడ దొరుకుతుందో మందు మీరు నాకు గైడెన్స్ ఇస్తే నేను ఆ మందు వాడదాం అనుకుంటున్నాను సార్. ఇంగ్లీష్ మందు వాడుతూ మొన్న ఒకసారి లక్ష్మణ్ గారు చూపించాను, నేను వాడే ఇంగ్లీష్ మందు చాలా గొడవ పెట్టారు. ఇన్ని మందులు వాడుతున్నారు మీరు డయాబెటీస్కి. లేదండి కిరణ్ గారితో చెప్పి మీకు మంచి డైట్ ఇప్పిస్తాను. మీకు మన దీంట్లో ఉంది, మనకి హెల్త్ వీక్లో ఉంది, మంచి మెడిసిన్ అని చెప్పారనమాట. సార్ నేను ఈ లోపల 2 రోజులు నేను క్లాస్ మిస్ అయ్యాను, ఈ రోజు మార్నింగ్ కూడా మిస్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంటి వల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, నేను డయాబెటిక్ని రివర్స్ చేసుకోగలనని. మీరు తొందరగా నాకు ఆ మెడిసిన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే నేను స్టార్ట్ చేసి రిజల్ట్ కూడా మీకు తర్వాత నేను చెప్తాను మీకు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా త్వరగానే మీకు పంపిస్తాను. ఒక చిన్న వ్యవస్థ ఏంటంటే, అది మెడిసిన్ అయితే కాదు, సప్లిమెంట్స్. మన ఆహారంలో, లైఫ్ స్టైల్లో మార్చుకునే ఒకే ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్స్. ఓకే, అలాగే మన మధ్యలో సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే మహేష్ గారు, వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు మహేష్ అండి, నేను గాజువాక్ నుంచి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏదైతే వెల్నెస్ కోచ్ ఉందో, నేనైతే కనుక మా మిస్సెస్కి నేను అది కోర్సు తీసుకోవడం జరిగిందండి. తర్వాత తను ప్రాక్టీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో మేమైతే వాడామండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే తీసుకున్నాం. వెయిట్ మేనేజ్మెంట్ నేను వాడడం జరిగింది. అలాగే డయాబెటిక్ సంబంధించి మా తెలిసిన వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ఈ కోర్సు ఏదైతే ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉంటుందో, కంప్లీట్గా మనది మెడిసిన్ కాదండి, న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్. మెడిసిన్ ఎప్పుడు కూడా ఒక ఆర్గాన్ కోసం వాడితే ఇంకో ఆర్గాన్ అనేది మనకు డ్యామేజ్ అవుతుంది. కానీ మన ఈ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ అంటే ఒక ప్రాబ్లం కోసం వాడితే ఇంకా లేని ప్రాబ్లమ్స్, ఇంకా ఏమైనా ఉండిపోతే మైనర్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుందండి. ఇది ఇంత బెస్ట్ ప్రొడక్ట్స్, చాలా రిజల్ట్స్ అయితే మేము తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే డయాబెటిక్ సంబంధించి చెప్పాలంటే కనుకండి, అది ఒక అపోహ మనకి మార్కెట్లో సృష్టించారనమాట. ఒక జీవితాంతం మాత్రలు వాడవలసిన సిచ్యువేషన్స్ అయితే లేవు. అది కేవలం అవగాహన లోపం వల్లే అది జరుగుతుంది. మెడికేషన్ అనేది చాలా ఒక్కొక్క ఆర్గాన్ని డ్యామేజ్ చేసేస్తుంటుందండి. కానీ మనం ఇది అవేర్నెస్ మన ప్రోగ్రాము, ఇది మనం తెలుసుకొని మనం మార్చుకోగలిగితే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అలాగే సతీష్ గారు, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంతవరకు ఏదైతే సెషన్ అయిందో డయాబెటిక్ మీద ఎక్స్క్లూజివ్గా, అది ఎక్సలెంట్ అండి. అవేర్నెస్ గురించి కావచ్చు, దాని యొక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. మీరు ఒక ఇమేజ్ ఇప్పుడు చూస్తానండి, ఇందులో ఇది డయాబెటిక్ పేషెంట్కి గ్యాంగ్రీన్ అండి. పేషెంట్కి మనం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బేసిక్గా బయట మనం సప్లిమెంట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, సప్లిమెంట్ యూజ్ చేస్తూ డయాబెటిక్ ప్రజెంట్ ఎవరైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో, టాబ్లెట్స్ అనేవి లాంగ్ రన్లో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో, అలా 10 years 15 years ఇలాగ మనం యూజ్ చేసేటప్పుడు ఆ టాబ్లెట్ యొక్క ఇంపాక్ట్ అనేది మన కిడ్నీస్ ఫంక్షనింగ్ మీద కావచ్చు, అదర్ ఆర్గాన్స్ మీద పడే అవకాశం ఉంటుందండి. వాటితో పాటుగా మనం ఈ సప్లిమెంట్ ఏదైతే యూజ్ చేస్తామో, గ్రాడ్యువల్గా మన ఆ టాబ్లెట్స్ యొక్క డోసేజ్ని తగ్గించుకుంటూ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాటిస్ ఎప్పుడైతే మనకి యాక్టివ్ స్టేజ్కి వస్తుందో, మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది. టాబ్లెట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అప్పుడు అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాని పని అది చేసుకునేటప్పుడు, దాని పని మెరుగుపరుచుకునేటప్పుడు మనకి టాబ్లెట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇన్సులిన్ యొక్క ఇంపార్టెంట్. కానీ ఇన్సులిన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో, ప్యాంక్రియాటిస్ కరెక్ట్గా ఎప్పుడైతే వర్క్ చేస్తుందో, మనకి దీని యొక్క ఇంపార్టెన్స్, టాబ్లెట్ యొక్క అవసరం మనకు ఉండదు.
మనం బేసిక్ ఏంటంటే టాబ్లెట్ సింపుల్ కదా వేసుకోవడానికి, ఈజీగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఓ టాబ్లెట్ వేసుకుంటే మనకు పని అయిపోతుందనే చూస్తుంటే తప్పించి 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చుతో అయిపోతుందని. కానీ లాంగ్ రన్ లో ఏమవుతుందంటే ఇక్కడ చూసారు కదా ఇమేజ్ మీరు, ఇది డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఆ కిందన రక్తనాళాలకి రక్త ప్రసరణ అందట్లేదు. రక్తనాళాల ద్వారా రక్తనాళాలు బ్లాక్ అయిపోయి కాలుకి రక్త ప్రసరణ అందకపోవడం వల్ల కాలంతా పాడైపోయిందండి, పుండు అవుతుంది. అక్కడ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిష్యూస్ పాడైపోయి అక్కడ ఇంజరీ లాగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీని వలన ఏమవుతుందంటే అయితే దీనికి మనం ప్రొసీజర్స్ వాళ్ళు మళ్ళా ఏ వాస్కులర్ సర్జన్ కో మనం కాంటాక్ట్ చేసామంటే వాళ్ళు దీనికి రక్త ప్రసరణ అందించడానికి ఒక ప్రొసీజర్ చేయాలంటే కనీసం 3 to 5 lakhs ఖర్చు అవుతుందండి ఒక్క కాలుకి. అది కూడా మనం కంప్లీట్ గా క్యూర్ అవుతుందా అని లేదు, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 3 to 5 lakhs మనం ఖర్చు పెట్టడానికి చాలా మంది ఆ అప్పుడు ఆలోచన ఆ స్టేజ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇమీడియట్ గా ఆ ప్రొసీజర్ చేయించుకోకపోతే కాలు తీసేయాలి, లేకపోతే వేలు తీసేయాల్సి వస్తుంది, లేదంటే కాలు తీసేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ టాబ్లెట్ తో పాటు మనం ఎప్పుడైతే సప్లిమెంట్ యూజ్ చేసామో ఆ పరిస్థితికి కొన్ని రోజుల తర్వాత మనం టాబ్లెట్ స్టాప్ చేసి సప్లిమెంట్ అలానే మనం సప్లిమెంట్ కంటిన్యూ చేయాలని కాదు, మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉంటే సప్లిమెంట్ యొక్క నెసెసరీ కూడా మనకు లేదు. కొన్ని రోజుల తర్వాత ఇమీడియట్ గా అంటే మనకు అందకపోవచ్చు, కానీ ఇనీషియల్ గా మనం సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మనకి సప్లిమెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ అది మన ప్యాంక్రియాస్ యొక్క వర్కింగ్ దీన్ని పెంచుతుంది. దీని వలన ఏమవుతుందంటే ఇప్పుడు డయాబెటిక్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు కొన్ని రోజుల తర్వాత. అలా మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎప్పుడైతే ఉంటాయో ఒక 3 months 6 months తర్వాత టాబ్లెట్ సప్లిమెంట్స్ కూడా వాడుకొని మనం కేవలం డైట్ ద్వారా మాత్రమే మనం ఈ ప్రాసెస్ చేయించుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈ గ్యాంగ్రీన్ అనేది మనం ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇనీషియల్ గా ఒక 5,000 10,000 ఖర్చు పెట్టి మనం ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోగలిగితే మనకు ఆ పరిస్థితి అనేది ఏర్పడదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎవరైతే చెప్పారో ఒక్కొక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ ఈ రోజు సెక్షన్ లో తర్వాత ఇద్దరు డాక్టర్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ అండి భజన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇవైతే కన్నా ఇవాళ మనం డయాబెటీస్ గురించి క్లాసెస్ అయితే చాలా చక్కగా తెలుసుకున్నాం. దాంతోపాటు ఇందులో నా పేరైతే బొజ్జన్ అండి. ప్రజెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేస్తూ నంబర్ ఆఫ్ పేషెంట్ని నేను ఎవ్రీడే నేను అంటే షుగర్ పేషెంట్ ఎర్లీ మార్నింగ్గా నేను వెళ్ళడమే లేటు, ఆల్రెడీ లైన్లో ఒక 10 మంది ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ మనది భారతదేశంలో క్రమేపీ అంటే భారతదేశంలో మనది సెకండ్ స్థానంలో డయాబెటిక్స్లో ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితి అంటే చాప కింద నీరులా అయిపోయింది మన పరిస్థితి. ఎందుకంటే మనం తెలుసుకోకపోవడం వల్ల ఇప్పుడు చాలా రకాలుగా మనకి ఇప్పుడు ఈ హెల్త్లోనైతే మనకు వాటి నుంచి బయటపడడానికి ఇంజెక్షన్తో టాబ్లెట్స్ ఇన్సులిన్ చేయించుకొని బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ ఉదయం సాయంత్రం చేయించుకొని ఒక్కొక్కరికి చూస్తే లెవెల్ చూస్తుంటే 400 500 అలా ఉంటుందండి. అటువంటి పరిస్థితి రాము బయటపడాలని అంటే ముందుగానే మనము తీసుకోవడం వల్ల షుగర్ గా మనము బయటపడవచ్చు మెడిసిన్స్ వాడకుండా. ప్రజెంట్ నేనైతే హెల్త్ అయితే హెల్త్ కోచ్ గా నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీని షుగర్ నుంచి మనం విముక్తి చెందాలంటే మనం న్యూట్రికల్ ప్రొడక్ట్ ను మనం సప్లై చేస్తున్నాం. వాటిని యూజ్ చేస్తే చాలండి చెప్పినట్టుగా మనం షుగర్ బారి నుంచి పడకుండా బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ భజన్ గారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే విన్నారో ఆల్రెడీ మనకి ఇండియా నీడ్స్ చాలా మందికి అవేర్నెస్ ఇవ్వాలి. డయాబెటిక్ ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి, కానీ దానికి ఆహార అలవాట్లే కాదు మనలో మార్పులు కూడా తేవడానికి
కొంతమంది ఇప్పుడు ఎవరైతే వాయిస్ ఓవర్ ఇచ్చారో అందరూ కూడా వాళ్ళంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా ఇలాంటివి తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం తీసుకోవచ్చు. ఇప్పుడు మన మధ్యలో ఒక 2 డాక్టర్స్ అయితే ఉన్నారు మన ఈ ప్లాట్ఫామ్ లో. వాళ్ళు ఫస్ట్ డాక్టర్ కె చిన్నబాబు గారు, అలాగే ఆ కె శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ వాయిస్ తో కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసే ఛాన్స్ తీసుకుంటారు. ఓకే సార్, వెల్కమ్ అండి ఇద్దరికి కూడా వన్స్ అగైన్. 1 సెకండ్. డాక్టర్ చిన్నబాబు సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ జిఎంసి. లేదు, ఇంకా నేను కార్ దిగలేదు, కార్లోనే ఉన్నాను. ఇంకో 10 నిమిషాలు ఇంటికి చేరుతా. సో ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్, రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ షుగర్ పేషెంట్లని ట్యాబ్లెట్లు తింటునే వాళ్ళని మనం చూసాం. ప్రీ డయాబెటిక్ లో ఆల్మోస్ట్ 100లో 30% మంది పైబడి ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు. అంటే నేను రేపటి రోజు కాబోయే షుగర్ పేషెంట్ అనే పరిస్థితికి అయితే వచ్చింది. మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన వ్యాయామం లేకపోవడం, లేకపోతే సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం. సరే, వీటన్నింటినీ పక్కన పెడితే ఒక్కసారి ఎప్పుడు షుగర్ లెవెల్ అప్ అండ్ డౌన్ అయితే జీవితాంతం మెడికేషన్లోకి వెళ్ళటం. ఒకటి మాత్రం నిజం, డయాబెటిక్ నుంచి ముందు మనల్ని మనం కాపాడుకోవడం, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ముందు ఆ అవేర్నెస్ కావాలి. హెల్తీకి అయితే రుణపడి ఉంటాం మనం. అవేర్నెస్ ఇస్తూ మనం తినే ఆహారంలో ఏదైతే ఎక్కువ తీసుకుంటున్నామో దాన్ని కంట్రోల్ చేసి కావలసిన పోషక విలువలతో కూడిన కొన్ని సప్లిమెంట్స్ తీసేసుకోవటం మూలన డయాబెటిక్ అనేది ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ కిల్లర్, చాప కింద నీరులాగా ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేసేసింది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్. అందుకోసమే డయాబెటిక్ లో చూడండి, డయాబెటిక్ టాబ్లెట్స్ మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్ ఉంటాయి కదా, తీసుకునే వాళ్ళు 100లో 80% మంది సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా ఆ వీక్నెస్ లోకి వెళ్ళిపోతారు. నెంబర్ 2, ఎక్కువ శాతం కిడ్నీ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్, సార్ ఇందాక చూపించారు గ్యాంగ్రీన్ లాంటివి డయాబెటిక్ ఫుడ్స్, అవన్నీ వీళ్ళలోనే ఎక్కువ చూస్తుంటారు. ఎక్కువ మెడికేషన్లోకి వెళ్ళిపోయి ఎండ్ ఆఫ్ ద డే లైఫ్నే రిస్క్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి ఒకటి మాత్రం నిజం, మనకి చాలా బాధ్యత ఉంది. యాజ్ ఏ వెల్నెస్ కోచ్ మనం రేపు చాలా మందికి ఆ అవేర్నెస్ ఇవ్వాలి. చాలా కుటుంబాల్లో మనం ఆ రిజల్ట్ కూడా తీయగలిగాం. కాబట్టి ఒకటి మాత్రం నిజం, రియల్లీ ముందు మనల్ని డయాబెటిక్ నుంచి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే సార్ 40 సంవత్సరాలు నేను ఒక కేసు నేను చూసా సార్. ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఫోన్లో వాళ్ళు చెప్పారు ఏంటంటే కీళ్ళ నొప్పులు ఏవేవో చెప్పారు. సార్ ఏమైనా ట్యాబ్లెట్లు వేస్తున్నారంటే లేదు సార్ అన్నారు. అంటే షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆ 2 ఉన్నాయి సార్, వయసుతో పాటు వచ్చేస్తాయి కదా అంటున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే షుగర్ బీపీ 40 సంవత్సరాలు షుగర్ వచ్చేసింది, కీళ్ళ నొప్పులు, ఇలా రకరకాల ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మనం పేషెంట్కి ఫిక్స్ అయిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అవేర్నెస్ కానీ 2 మన ప్రోడక్ట్ కూడా ఈరోజు ఒక్క డీడీ కిట్తో ది బెస్ట్ రిజల్ట్స్ కూడా మనం చూసాం. మన దాంట్లో జిఎంసి అయ్యారు మన విక్రమ్ సార్, అతను డయాబెటిక్ 9.5 HbA1c ఉండేవాళ్ళు 6.5కి వచ్చారు. వితౌట్ ట్యాబ్లెట్ ఈరోజు ఉన్నారు. ట్యాబ్లెట్ మింగట్లా అతను. కాకపోతే మనం ఎవరిని ఇదిగోండి ఇది వాడినప్పుడు మాత్రలు ఆపేయండి అని మనం చెప్పకూడదు. ఆటోమేటిక్ షుగర్ తగ్గితే డాక్టరే మందులు ఆపేస్తారు. ఎందుకంటే ఊరకనే ఏమంటారు, లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్ మింగితే లో షుగర్ అయిపోయింది కదా, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంటుంది. ఒకటి మాత్రం నిజం, ఆ అవేర్నెస్ ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే మనకు తెలిసిన ఏ వ్యక్తి డయాబెటిక్తో బాధపడినా అతను రివర్సల్ చేసేయచ్చు. మనం 3 నుంచి 6 నెలలు ప్రాపర్గా డైట్, లైఫ్ స్టైల్, దాంతోపాటు సరైన సప్లిమెంట్ తీసేసుకొని మినిమం ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే, వాకింగ్ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదో ఒక శారీరక శ్రమ చేసుకోగలిగితే డయాబెటిక్ వింటమే కానీ మన ఇంటి వరకు అయితే రాదు. ఒకవేళ వచ్చిందని కూడా హ్యాపీ బయటికి పంపించి నార్మల్గా హ్యాపీ ఉండే అవకాశాలు అవుతున్నాయి. లేదు సార్ కిరణ్ సార్, మీరు చేస్తున్న సెషన్ సూపరు. స్పెషల్లీ ఈ మధ్యకాలంలో టూ మచ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఈ థైరాయిడ్, డయాబెటిక్, కీళ్ళ నొప్పులు ఇలాంటివి బాగా పెరిగిపోయి అవి పెద్ద జబ్బులు కాదు,
కాకపోతే డాక్టరే మనల్ని పేషెంట్ చేసేస్తున్నారు. పొరపాటున డాక్టర్ మందులు రాసిన తర్వాత మనం వెళ్ళిపోయే ముందు మనం ఒక మాట అడుగుతాం, సార్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్, ఏదో అత్తారింటికి వెళ్ళినట్టు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అవేర్నెస్ చాలా ముఖ్యం. మనము మన డిప్లొమా త్రూ అవేర్నెస్ ఇస్తున్నాం. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ డయాబెటిక్ వాళ్ళని కూడా 10 HbA1c ఉన్న వాళ్ళని కూడా ఈరోజు 6.5 వరకు తీసుకురాగలిగాం. వాళ్ళ సపోర్ట్తో పాటు సరైన మన న్యూట్రిషన్ తీసుకోగలిగితే మాత్రం మహా అద్భుతాలు జరుగుతాయి. ఒకటి మాత్రం నిజం, డయాబెటిక్ కంట్రోల్ అవ్వకపోతే మన జీవితం అంటే తెలియకుండానే ఒక్కొక్క అవయవాన్ని అలాగే తినేసిద్ది. అంటే కుళ్ళిన పండును పెట్టేస్తే మంచి పళ్ళలో ఒక్కొక్క పండును నాశనం చేసినట్టు డయాబెటిక్ తెలియకుండా నరాల్ని, లేకుంటే రక్తాన్ని, లేకపోతే అవయవాల్ని ఒక్కొక్క దాన్ని అలాగా. అందుకోసం చూడండి, ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు 30% డయాబెటిక్ వాళ్ళే ఉంటారు. కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే 70% డయాబెటిక్ వాళ్ళు ఉంటారు. డయాబెటిక్ ఫుడ్ ఈ గ్యాంగ్రీన్ లాంటివి ఉత్తి డయాబెటిక్ వాళ్ళు ఉంటారు. అంటే మొదట్లో ఏమనిపించదు, తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి సరైన టైంలో సరైన సెషన్స్ ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున మనం అవేర్నెస్ ఇవ్వాలి. సో అందరూ చాలా బాగా వివరించి చెప్పడం జరిగింది. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఓవర్ టు యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, యాజ్ ఏ డాక్టర్గా ఉంటూ ఆయన కూడా చాలా వరకు చాలా పర్సన్స్కి రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా మంచి ఒక ప్రోడక్ట్తో ఆయన అయితే ఈరోజు ఈ కంపెనీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. చాలా టెస్ట్ మనీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకొక డాక్టర్ కూడా ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. సో జస్ట్ ఇప్పుడే నేను ఇంటికి రీచ్ అయ్యాను, ఫీల్డ్కి వెళ్ళాను, ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. సో అవేర్నెస్ చాలా అవసరం. ఈరోజు అవేర్నెస్ లేకనే ఈరోజు ఇండియాలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 కోట్లకు పైగా జనాభా డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు. 10 కోట్లకు పైగా అంటే వరల్డ్లో చూసుకుంటే మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. సో దీనివల్ల మనకందరికీ తెలుసు, డయాబెటిక్ వల్ల ఈరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30+ ఏజ్ వచ్చేటప్పటికే చాలా మంది డయాబెటిక్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 30+ ఏజ్ అంటే ప్రాపర్గా కష్టపడి పని చేయాల్సిన వయసు అది. అంటే అప్పుడే బాధ్యతలన్నీ స్టార్ట్ అవుతాయి, అప్పుడే మన మీద భారం పెరుగుతుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్స్ అవ్వచ్చు, ఒకవైపు పేరెంట్స్ ముసలి వాళ్ళు అవుతుంటారు, మరొక వైపు మనం ప్రాపర్గా కష్టపడి సంపాదించాల్సిన టైం అది. సార్ 30-35 ఇయర్స్ అంటే రియల్గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా బాధ్యతలన్నీ ఉన్న టైం అది. ఇలాంటి టైంలో పేషెంట్ అయిపోతే ఆ భారం అనేది అతనికే కాదు, ఎంటైర్ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇతను ఏమీ తినలేడు, డయాబెటిక్ వల్ల నర్వస్ వీక్నెస్ వస్తుంది, డయాబెటిక్ వల్ల కంటి చూపు తగ్గిపోద్ది, డయాబెటిక్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, డయాబెటిక్ వల్ల మనకి డయాబెటిక్ ఫుట్ అంటాం, అంటే కాళ్ళలో గాయాలు అవుతుంటాయి. సో డయాబెటిక్ వల్ల ఇతని తాలూకా సామర్థ్యం మొత్తం తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆ వ్యక్తికి షుగర్ వచ్చింది, కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. మీకు పాయింట్ అర్థమైందా? షుగర్ అనేది ఒక వ్యక్తికి వచ్చింది, కానీ సఫర్ అవుతుంది ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఎందుకు? కష్టపడి పనిచేయాల్సిన వయసులో మనం పేషెంట్ అయిపోతే రేపు మరి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఈరోజు డయాబెటిక్ వల్ల ఈరోజు ఈ భారం అనేది ఎంతలా ఉందంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా సఫర్ అవుతుంది. గవర్నమెంట్ కూడా దీన్ని ఎంతో ట్రై చేస్తారు, కానీ ఇక్కడ సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువ తీపి పదార్థాలు తినడం, ఓవర్ వెయిట్ అయిపోవడం, సో సరిగ్గా నిద్ర లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ మన డయాబెటిక్ కి ఎఫెక్ట్ అవ్వడానికి. కాబట్టి ప్రాపర్గా రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. జంక్ ఫుడ్ని ఖచ్చితంగా అవాయిడ్ చెయ్యాలి. అంటే మొహమాటానికి కూడా జంక్ ఫుడ్ తినకూడదు. అలాగే దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు సప్లిమెంట్స్ అనేవి దీనికి చాలా అవసరం. ఈరోజు చాలా మంది ఇప్పుడు మీలో చూసుకుంటే ఇప్పుడు న్యూట్రిషన్ కోర్స్ చేస్తున్నారు, అంటే ఫ్యూచర్లో కాబోయే న్యూట్రిషన్ డాక్టర్స్.
మీరందరూ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్. సో ఈ రోజు ఇండియాకి డాక్టర్స్ కంటే ఈ యొక్క న్యూట్రిషనిస్టుల అవసరం చాలా ఉంది. ఎందుకంటే అవేర్నెస్ తీసుకొచ్చేది న్యూట్రిషనిస్టులే. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనం ఒక ప్రాబ్లం వస్తే దాని అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సో దాని నుంచి మనం కాపాడుకోవాలి అనేది అవేర్నెస్ తీసుకొచ్చేది న్యూట్రిషన్ డాక్టర్స్. సో ఈ రోజు మనందరం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఈ కంపెనీ ద్వారా మనందరం కూడా న్యూట్రిషన్ డాక్టర్స్ అవబోతున్నాం. వీఆర్ ఆల్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్. ఈ రోజు మనకు డీడీ కిట్ కోసం మాట్లాడడం జరిగింది. సింపుల్ గా మీకు 3 ముక్కల్లో చెప్తాను. డీడీ కిట్ ఉన్న డీటాక్స్ పోయాలి. మనం హెల్దీగా ఉండాలి అంటే మనకి మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవరి సెల్, ప్రతి కణము కూడా హెల్దీగా ఉండాలి. సో అప్పుడే మనం హెల్దీగా ఉంటాం. మరి సెల్ ఎలా హెల్దీగా ఉంటుంది? ఈ రోజు మన సెల్స్ లో టాక్సిక్స్ డిపాజిట్ అయిపోతున్నాయి. టాక్సిక్స్ అనేవి బాడీ న్యాచురల్ గా టాక్సిక్స్ రిలీజ్ చేస్తుంది, మనందరికీ తెలుసు. అండ్ దీంతో పాటు ఎడిషనల్ గా బయట నుంచి మనం ఫుడ్, వాటర్, ఎయిర్ రూపంలో టాక్సిక్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఈ టాక్సిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత డిపాజిట్ అయిపోతే సెల్ అని డ్యామేజ్ చేస్తుంది. సెల్ డ్యామేజ్ అయిందంటే ఆర్గాన్ డ్యామేజ్ అవుద్ది. ఆర్గాన్ డ్యామేజ్ అయిందంటే హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి సెల్స్ అనేవి ఫస్ట్ క్లీనింగ్ జరగాలి. ఈ డీటాక్సిఫై చేసే వర్క్ సెల్స్ ని క్లీన్ చేస్తుంది. ఓకే, ఇది క్లీన్ చేసింది. ఆ సెల్ హెల్దీగా ఉండాలంటే ఆ సెల్కి న్యూట్రిషన్ కావాలి. సో న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన డీడీ కిట్లోనూ న్యూట్రినిక్. ఇందులో 16 రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఈ 16 రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ చేసేది ఏంటంటే రెగ్యులర్ గా మన బాడీకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తాయి. అంటే సెల్కి కావాల్సిన న్యూట్రిషనే. మనం తినే తిండి అంతా మన నోట్ రూల్స్ కోసం తింటున్నాం తప్ప ప్రాపర్ గా మనం తినే తిండిలో ఎటువంటి మన బాడీకి ఉపయోగపడే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ లేవు. పోటీ పడి మరి మనం కూల్ డ్రింకులు తాగుతాం, పోటీ పడి మరి బిర్యానీలు తింటాం, ఫ్రైడ్ రైస్లు తింటాం, పకోడీలు తింటాం, పూరీలు తింటాం, బేకరీ ఐటమ్ తింటాం. ఇవన్నీ కూడా కేవలం టేస్ట్ కోసమే తింటున్నాం. దీనివల్ల మన సెల్స్ కి ఎటువంటి ఉపయోగం లేదు. మన సెల్స్ కోరుకునేది కంప్లీట్ న్యూట్రిషన్ అడుగుతుంది. సో 16 రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, అందులో అకైబెర్రీ, బ్లాక్ బెర్రీ, చాకోబెర్రీ, టర్మరిక్, జిన్సింగ్, మెకరూట్, మ్యాంగోస్టినో, పొనోనోవా, షిగ్రు, అలోవెరా, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, పామోగ్రెనేట్, స్పిల్లోనా, మెకరూట్, 16 రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. అంటే ఒక సెల్కి కావాల్సిన న్యూట్రిషన్ మనకి ఇక్కడ న్యూట్రోనిక్ ఇస్తుంది. ఆ సెల్ ని డీటాక్స్ పై క్లీన్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 పనులు ఒకేసారి జరిగాయి. ఒకటేమో క్లీనింగ్ చేస్తుంది, ఇంకోటి న్యూట్రిషన్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అందులో ఉన్న ప్లమ్యూన్ లో మనం చూసుకుంటే మనకు అక్కడ చూస్తే బిల్వ, హరిద్ర, కుటికి, ఆ తులసి, తర్వాత వచ్చేసి మనకి ఆ ఇంకోటి వచ్చేసి కెరట్ కట్టిక, ఇలా మనం చూసుకుంటే గుడిచి, మొత్తం మనం చూసుకుంటే 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. సో ఈ ఈ 3 ప్రొడక్ట్లు మనకి డీడీ కిట్. దాని అర్థం ఏంటి? డిఫెన్స్ అండ్ డీటాక్స్ కిట్. అంటే ఒక పక్క మనల్ని బాడీని డీటాక్స్ చేస్తుంది, ఇంకో పక్క మన బాడీకి ఇమ్యూనిటీ ఇస్తూ, న్యూట్రిషన్ ఇస్తూ డిఫెన్స్ చేస్తుంది. అంటే ఇది ఓవరాల్ హెల్త్ అండి. ఇది 100% ఈ డీడీ కిట్ తో కొన్ని వందల వేల టెస్ట్ మనీలు చూసాము. ఇది చాలా మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైన ప్రొడక్ట్. సో ఒకటి మన అదృష్టం ఏంటంటే ఇక్కడ మనకి అవేర్నెస్ ప్రోగ్రెస్ జరుగుతున్నాయి, ఇక్కడ మనకి నాలెడ్జ్ దొరుకుతుంది, దాంతోపాటు సర్టిఫికేట్ దొరుకుతుంది, దాంతోపాటు ఎలాగో ఆపర్చునిటీ బై డిఫాల్ట్ ఉందనుకునే తర్వాత మాట్లాడదాం. సో ఇంత మంచి అవకాశం ఈ రోజు మన కంపెనీ ద్వారా దొరికింది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క అవకాశాన్ని, ఈ ఆపర్చునిటీని 10 మందికి తెలియచేసి మనల్ని కాపాడుకుందాం, మన ఫ్యామిలీని కాపాడుకుందాం, అట్ ద సేమ్ టైం మన భారతదేశాన్ని కూడా మనం కాపాడుదాం. ఎందుకంటే ఈ అవేర్నెస్ వల్ల మనం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మన తాలూకా ఎంటైర్ దేశం లైఫే బాగుంటుంది. కాబట్టి ఇది అందరికీ అవసరమే. ఇది చిన్న విషయమే, కానీ దీనివల్ల రేపు ఎంతో అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే త్వరలో మీ అందరూ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ కాబోతున్నారు. సో డీడీ కిట్ అనేది ఎవర్ గ్రీన్ అల్టిమేట్ ప్రొడక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ప్రాపర్గా లిక్విడ్ తీసుకోండి, మినిమం 3 లీటర్స్ తగ్గకుండా లిక్విడ్ తీసుకోండి. ఇంతకు మించి చేయాల్సిన పని ఏమీ లేదు. ఓకే, సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ Thank విన్నారు you, కదా, ఆల్మోస్ట్ ఇక్కడ డాక్టర్స్ కూడా వాయిస్ ఇచ్చారు. వాళ్ళ వే ఆఫ్ ఏదైతే ప్రొడక్ట్ నాలెడ్జ్, వాళ్ళు చూసే పేషెంట్, ఈ బేస్ మీద. అలాగే మన దగ్గర కొన్ని టెస్ట్ మనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టెస్ట్ మనీస్ ఒక 2-3 టెస్ట్ మనీస్ చూపించిన దాకా నేను సెక్షన్ క్లోజ్ చేస్తాను. టెస్ట్ మనీస్ చూడండి. బిఫోర్ HbA1c, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డయాబెటిక్ అనగానే చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే
డైలీ టెస్ట్ చేయించుకోవాలి. మనకి డైలీ టెస్ట్ చేసుకున్న దాంట్లో ఏ మాత్రం ఏమీ ఉండదు. బట్ HbA1c రిపోర్ట్ తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ డైలీ టెస్ట్ ఏమంటే మార్నింగ్ రిపోర్ట్, మార్నింగ్ తినక ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి, అందరికి అలవాటే కదా. మనం చేయాల్సింది అది కాదు. అంటే రాత్రి ఏం తిన్నామో, నిన్న ఏం తిన్నామో అదంతా ఈ రోజుకి రిఫ్లెక్ట్ అవుతుంది మన బాడీకి. అదే మనం HbA1c తీసుకున్నాం అనుకోండి, HbA1c అది మొత్తం మన బాడీని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉంది, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బేస్ మీద ఏదైతే ఉందో దాన్ని మొత్తం సిస్టమేటిక్ గా తీసుకునే ప్రయత్నం. 9.9 ఉంది ఇక్కడ. సత్యప్రసాద్ గారిని ఆల్రెడీ ఇందాక మాట్లాడేది వెల్నెస్ కోచ్, ఆయనకి 9.9 ఉంది. ఆఫ్టర్ 1 month లో 1.5 month చూడండి ఇక్కడ 11/8/2025 ఇదిగోండి, చిన్నది ఉందని పెద్ద సైజు మనం ఎంటర్ చేసాం. ఆయనకి 28th September అంటే 1.5 month లో 7.8 వచ్చింది. ఇది ఎలా పాసిబిలిటీ అయింది అంటే సప్లిమెంట్స్. ఆయన తీసుకునే ఆహార అలవాట్లు మార్చుకొని ఆయన సప్లిమెంట్స్ యాడ్ ఆన్ చేసుకున్నారు. అందుకు ఆయనకి ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. దాంతోపాటు వెయిట్ చూసారా, వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. వెయిట్ మేనేజ్మెంట్ కూడా 97 నుంచి 85 kgs వచ్చారు ఆయన. ఓకే, అలాగే ఇంకొక పర్సన్ ఎగ్జాంపుల్ 18 days లో 3 kgs రిజల్ట్ వచ్చింది. డయాబెటిక్ చూసుకుంటే 420 డయాబెటిక్ ఉంటే 141. మనకు అలవాటైన ప్రపంచం, డైలీ మార్నింగ్ టెస్ట్ రిపోర్ట్ చేస్తాం కదా, ఆ టెస్ట్ రిపోర్ట్ చూసినా సరే 420 ఎక్కడ, 141 ఎక్కడ, అంటే ఇలా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మన దగ్గర నెంబర్ ఆఫ్ టెస్ట్ మోనీస్ ఇక్కడ చూస్తున్న వాళ్ళు చూస్తే నెంబర్ ఆఫ్ టెస్ట్ మోనీస్ ఉన్నాయి. ఈ పర్సన్ ఇందాక సార్ చెప్పినట్టు డాక్టర్ చిన్నబాబు సార్ ఆల్రెడీ చెప్పారు కదా, 30 years లోనే ఆయన డయాబెటిక్ 420 ఉంది, అరౌండ్ 8.5 to 9 అబోవ్ ఉంది. అలాంటి పర్సన్ 6.5 తీసుకొచ్చాను. ఈయన ఈ కంపెనీలో ప్రోడక్ట్ యూజ్ చేసి ఒక ఫేవర్ అయిపోయారు ప్రోడక్ట్. ఇక్కడ ఆయన ఒకటి ఉంది చూడండి, నాకు 30 సంవత్సరాల వయసు, నా ర్యాండమ్ షుగర్ 420 ఉండేది, ఇప్పుడు నా షుగర్ లెవెల్ నార్మల్. ఇంకో పర్సన్ షుగర్ చూడండి. ఇలాంటివి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో చాలా టెస్ట్ మోనీస్ అయితే ఉన్నాయి. అన్ని టెస్ట్ మోనీస్ కూడా మన హెల్పింగ్ తరపు నుంచి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఎవరైతే విన్నారో, ఎవరైతే కొత్తగా వింటున్నారో, ఫ్రెండ్స్ డయాబెటిక్ అనేది పెద్ద డిసీజ్ అయితే కాదు, రివర్సల్ చేసుకునే ప్రోగ్రామ్. ఈ రివర్సల్ చేసుకునే ప్రోగ్రామ్ కోసం మీకు ఈ రోజు ఈ సెక్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, మనం ఎవరైతే ఉన్నామో జాయిన్ అస్, ట్రాన్స్ఫార్మ్ యువర్ హెల్త్ న్యాచురల్లీ. మాతో పాటు కలిసి మన ఏదైతే ప్రపంచాన్ని మార్చే అవకాశం కాకపోయినా అట్లీస్ట్ మన ఇంటిని, మన సరౌండింగ్ ఫ్యామిలీస్ ని రికవరీ చేసే ప్రయత్నం చేయగలుగుతాం. ఇది ఒక మంచి గ్రేట్ ప్లాట్ఫామ్. దాంతో పాటు చాలా మందికి అవకాశం, అంటే హెల్త్ ని రికవర్ చేయడం అనేది చిన్నదేం కాదండి, ఈక్వల్ టు గాడ్. చూడండి, డాక్టర్ని గాడ్ అంటారు చాలా మంది, దానికన్నా మించింది ఇది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రివర్సల్ ప్రోగ్రామ్, దానికోసం మీరు ఎవరైతే చూస్తారో మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసింది, విన్నది ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేయగలిగితే రివర్సల్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడకుండా చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మై సెల్ఫ్ కిరణ్ కుమార్, డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది న్యూట్రిషన్ కోచ్లు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హెల్తీ, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనల్ని ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళని రికమెండ్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.